అవుతుంది. ఏం కావాలనో అదే అవుతుంది. అవుతుంది కుండ నాలుకకి మంది పోయి ఉన్న నాలుక ఊడినట్టు అవసరమా మనకి ఇదంతా? ఉన్న ఊర్లో ఉండి ఏదో ఒకటి చేసుకోక ఏంది ఈ ఊర్లో ఉంటావు? తిరిగి నీకు చక్కగా తవ్వు ఉండదు. రోగం వస్తే పోనీకి ఒక ఆసుపత్రి లేదు. ఇట్లా కూర్చున్నామంటే కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు. బయట మన ఊరి పేరు చెప్తే ఎవడు పిల్లని కూడా ఇత్తలేడు. కదే పోలీసు ఉద్యోగం ఉందనుకో, ఉండే నీకు పెద్ద ఇల్లు, ఎట్లంటే అట్లా తిరిగి నీకు కారు, చేతిలో పెద్ద చిప్ప, మెడల్ చెప్పులు, దండ. చెప్పురా, ఇంకేమని చెప్పు. నీ అవ్వ ఏం పెక్తావురా? అరే ఇదంతా కాదురా, మేము నలుగురం ఫిక్స్ అయినాం. నువ్వు వస్తావా రావా? మీరు నలుగురు పోయి ఎట్లా దూకుతా అంటే ఇక నేను బయట ఉండి మాత్రం ఏం చేస్తా? పాండ్రి పోయి దూకుదాం. గట్లన్నో మంచిగా ఉంది. ఇంకా ఊర్లో 95 మందిని పోగేయాలి. పాండ్రి పోదాం. ఈ తాశలో టైం ఉంటుందిరా, ఈ బండి కూడా ఇస్తారా? అరే ఏం కాదు మామ, ఎక్కడో ఒక దగ్గర బాడీ గార్డ్ లెక్క పెట్టిద్దాం. ఈ చెమురుగానికి చీకడైతే కళ్ళే కనిపించవు. ఈ సంగతి ఏంద్రా? పొద్దుండు టేపిద్దాంలే. ఇదేం చెప్తాడో ఏమో. ఫస్ట్ ఎవరి దగ్గర పోదాం మామ? చెప్పు మామా. ఇది వచ్చినప్పుడు ఇవన్నీ ఎవరు నమ్ముతాడరా అన్నాడు. ఇప్పుడేమో మనందరం అప్పించాం. బుగ్గాలని చేసులేడు తోపురా. అరే నరేష్ గారు సడంటావరా? ముందు పెద్ద ఐటం గాడు. ఆడు దవకానైతే పెట్టింది కానీ దమ్మిడి ఆదాయం లేదురా. ఏదో ఒకటి చేసి నేను ఒప్పిస్తా బాండ్రా. అదిరా సంగతి. నువ్వేమంటావు? నీకిష్టం ఉంటేరా, లేకపోతే లేదు. బలవంతం ఏం లేదు. నువ్వు కాకపోతే ఇంకో 100 మంది దొరుకుతారు. అరే తిండికి టికానాకి దిక్కు లేదు గాని వీడికి ₹1,00,000 ఏడికెళ్ళి తెస్తున్నారా మీరు? అసలు ముచ్చట ఏందంటే మా మత కూడా వస్తుంది. ఇదే మంచి ఛాన్స్, వాడుకో. రాకపోతే ఇంకా అరే కుమారు, నేను కూడా వస్తారా? అరే ఒప్పుకున్నాడు. అగో ఇప్పటిదాకా పైసలు లేవను, ఇప్పుడు ఎడికెళ్ళి తీసుకొస్తారో ₹1,00,000? పైసలు లేముందిరా, వడ్డీ పైసలు లేడు. వాడి దగ్గర ఏదో కొద పెడితే పైసలు ఇస్తాడు. అరే నాకు కూడా ఇస్తాడు వారా. నీ దగ్గర ఏమున్నాయరా కొద పెట్టినీకి? కుర్రలు బర్రెలు ఉన్నాయి కదా. వడ్డీ వాస. మనోళ్ళ సంగతి తెలిసిందే కదా. ఒక్కని కాడ రూపాయి వెళ్ళదు. అదే గనక నువ్వు అందరికి అప్పించినావు అనుకో, వడ్డీ కింద నీకు 1,00,000కి 10,000 కాదు 20,000 రూపాయలు ఇప్పిస్తా. ఇట్లాంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో. ఈ చిన్న చిన్న వ్యాపారాలు ఎన్ని రోజులు చేస్తావన్నా? ఇది కూడా ఒకసారి ఆలోచించన్నా. ఒక్కరికో ఇద్దరుకా అంటే ఇయ్యగలుగుతా గాని 100 మంది దాకా అవుతారంటున్నావు. మరెట్లనే నువ్వే ఏదో ఒక ఉపాయం చేయాలి. ఓ పని చేద్దాం. చెప్పన్నా. నాకు నాగరంలో తెలిసిన ఓ సేట్ ఉన్నాడు. ఆయన కడుకోయి నేను పైసలు తీసుకొస్తా. కాని ఏదో ఒకటి కుదబెట్టుకోంది పైసలు అస్సలు గెయ్యడు. ఈ పొలమో బంగారమో గొర్రెలో బర్రెలో ఏదో ఒకటి తప్పకుండా పెట్టాలి. ఇయ్యాల పోయి నేను రేపు పైసలు పట్టుకత్తా. ఊళ్ళే అందరినీ పోగు చేస్తావా? బరాబర్ పట్టుకొస్తానా. నువ్వు కుదో గురించి మర్చిపో, నేను చూసుకుంటాగా. మరి నేనొస్తా. సరే అన్న, రేపు పైసలు పట్టుకొచ్చేసి పోయేస్తారా? కలుస్తా. అరే మామ, అంతా సెట్ అయిపోయిందిరా. నేను గోటేగాడు కలిసి అటే పోయి చెప్పేసి వస్తాం. మీరు ముగ్గురు కలిసి కొత్తవాడ సైడ్ పోయి అందరికి చెప్పుండ్రి. ఏ ఇంట్లో 18 నిండినోడున్నా వాళ్ళందరినీ పిలువురి. అట్లని చెప్పి ఆగమాగం చేయకుర్రి. ఎవరికి ఎంత చెప్పాలనో గంతే చెప్పుర్రి. కానీ ఒక్కడిని కూడా వదలొద్దు. పెండ్లాన్ని సాగే దమ్ము లేదు గాని దున్నపతులకే ఎట్లా పన్నాడో చూడు. లేరా లే. 100 పాలసీ లాంటివి సింగపూర్ తీసుకుపోతానంటివి. నీ బతుక్కి ఒక్క పాలసీ అని చేసావారా? ఇక్కడ వస్తున్నాడు. పాలసీ ఏమైందిరా? రేపు నీకు టక్కరైతే తెలుస్తుందిరా పాలసీ. విమానా నమస్తే అన్న, నీకు ముచ్చట చెప్పాలి. అంతా మంచిగుందిరా, కానీ పోలీస్ ఉద్యోగం నాకు అయిద్దారా? నా పర్సనల్కి కాదురా. ఏ ఊకో అన్నా, గా నరసింహగాడే వస్తాడు. నీకేం తక్కువ అన్నా? ఆ బర్నర్స్ గాడా అవు పండోడు. అవు అన్నా. నేను వస్తారా? అయితే వస్తారా, రెడీ నేను. అట్లన్నా మంచిగుంది. కాకపోతే కండిషన్ రా. ఏందన్నా?
మా ఆఫీస్లా శతకవీరా అని 100 పాలసీలు చేస్తే సింగపూర్ దొరికిపోతుళ్ళు. మా ఆవిడ చెప్పిన ఎట్లా తీసుకోదని చెప్పి నువ్వు 100 మంది తీసుకొస్తున్నావు గారా వాళ్ళతో 100 పాలసీ కూడా చేపియాలరా. అడవికి పోయి చేసేదేముందన్నా, ఖాళీ కూర్చుండే కదా, దగ్గరుండి నేనే చేపిస్తా. మంచిది. కాకపోతే నీకు తెలియదేముంది, సర్కార్ నౌకర్ అంటే 1 లక్ష రూపాయలు లంచం ఏంది మరి. అనుకున్నారు నువ్వు కిషన్ మెలికైతే పెడతావు అనుకున్నా, కానీ 3 లక్షలు ఎత్తా అంటున్నావు. మంచిగా ఉంది. ఈ ₹1,00,000 అంటేనే నువ్వేం ఫికర్ చేయకన్నా, మన వడ్డీ వాసగాడు ఉన్నాడు కదా, నేను చెప్పించిన. నువ్వు ఈ రోజు నా చేతిలో నీ ఇంటికి కాగితాలు పెట్టు, రేపు సాయంత్రం కల్లా నీ చేతిలో నీ పైసలు పెడతా. ఇక మీరు మాతో అడవికి వచ్చుడు, 100 పాలసీలు చేసుడు, మిమ్మల్ని ఆఫీసులు అందరూ శతకవీరా శతకవీరా అనుడు. మీకు పోలీస్ నౌకరు వచ్చేసినట్టే పో. లేరా లేరా అట్లయితే నాకు తెలిసిన 10 మంది ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పాలా? ఆ 10 మందిని ఇంకో 10 మందికి చెప్పి 20 మందిని రమ్మని చెప్పు. సరేనా? సరే, నేనుంటా. సరే. ఒక్కడన్నా వస్తాడో రాడో అనుకున్నా, సర్కార్ నౌకరంటే మా వాళ్ళు చచ్చిపోయేటట్టున్నారు. కాకా ఓ కాకా జరావు, ఎన్ని రోజులు ఇట్లా కట్టెలు కుట్టుకునే బతావు? మనకు సర్కార్ కులు వస్తున్నాయి, తెచ్చుకుందాంపా. అని వాయన్సో కట్టింగ్ నాటకం